శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో మహిమాన్వితమైన అరుణగిరి ప్రదక్షిణలో భాగంగా అరుణగిరి చుట్టూ నెలకొని ఉన్న అష్టదిక్పాలక లింగాలలో 3వ లింగమైన యమలింగాన్ని దర్శించుకుంటూ ఉన్నాము. సదాశివా కరడు మురడాల వళిగ కెళతాలు కడకు బలి కొడుకు మహాశివా. యమధర్మరాజును ప్రార్థించవలసిన విషయం ఏంటంటే, నాకు ఆయుష్ పెరగాలి, మరణం అప్పుడే రాకూడదు అని కోరుకోకూడదు. ఆయుష్ నెమ్మని కోరుకోవటం కన్నా ఆత్మజ్ఞానాన్ని కోరుకుని పరమేశ్వరుని పాదాలను చేరుకునేలా అనుగ్రహించమని ప్రార్థించాలి. నిత్య సత్యమైన ఆత్మస్వరూపం ఎప్పుడైతే అనుభవంలోకి వస్తుందో అప్పుడు మనం పూర్ణాయుష్కులమని అర్థం అవుతుంది. ఇక దేహాలతో పని ఏముంది? పరమేశ్వరుడు ఈ దేహాన్ని మనకిచ్చింది ఆయన దివ్య చరణాలను చేరుకోవడానికే. ఈ దేహంతో ఆధ్యాత్మిక ప్రయాణం కాకుండా ప్రపంచంలో ఏ విషయాన్ని సాధించినా అది ఏదీ కూడా మరణ సమయంలో మనల్ని రక్షించలేదు. యమలింగం ద్వారం పైన యమధర్మరాజు 2 చేతులు జోడించి వృషభవాహనంపై కొలువై ఉన్న పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తూ ఉన్న మూర్తి ఎంతో అద్భుతంగా ఉంటుంది. యమలింగానికి ప్రదక్షిణాచరించి యమలింగేశ్వరుని వద్ద పూజారి గారి ఇచ్చే విభూదిని ప్రసాదంగా స్వీకరించాలి. ఈ ఆలయంలో విభూది యొక్క మహాత్మ్యం ఏంటంటే, ఈ విభూదిని శరీరానికి అలదుకున్న వారికి చర్మ వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని భక్తుల విశ్వాసం. యమలింగం ఎదుట అనేక మంది భక్తులు కర్పూర నీరాజనాలను సమర్పిస్తారు. అలా వారు సమర్పించే నీరాజనాలతో భక్తులతో ఆ ప్రదేశం అంతా ఎంతో కోలాహలంగా ఉంటుంది. అనేక మంది భక్తులు తమ తమ భక్తి తీవ్రతలతో చూపరులను ఆశ్చర్యచకితులను చేస్తారు. యమధర్మరాజే స్వయంగా పూజించిన శివలింగం ఇది. యమలింగం నుండి అరుణగిరి ప్రదక్షిణకు వెళ్ళే మార్గంలో అనేక మంది సాధువులు ఉంటారు. ప్రదక్షిణగా కొంచెం ముందుకు వెళ్ళగానే ఎడంవైపున పరమేశ్వరుడు యమధర్మరాజుకి ఇచ్చిన దర్శనానికి చిహ్నంగా ఈ ప్రదేశంలో చిన్న ఆలయం ఉంది. ఇంతటి పురాతనమైన మహిమ కలిగిన ఆలయాలు శిథిలావస్థలో ఉండటం చూసిన భక్తులకు చాలా బాధాకరంగా ఉంటుంది.
యమునికి అరుణాచలేశ్వరుడు దర్శనమిచ్చిన ప్రదేశం ఇప్పుడు శివలింగంగా ఉంది. ఇక్కడ నుండి ప్రదక్షిణగా కొంచెం ముందుకు వెళ్ళగానే ఎడం వైపున అరుణగిరి చుట్టూ కొలువై ఉన్న ప్రదోషపు నందీశ్వరులలో మరొక నందీశ్వరుడు దర్శనమవుతారు. పెద్ద మండపం మధ్యలో నందీశ్వరుడు కొలువై అరుణగిరిని వీక్షిస్తూ ఉంటారు. ఆయన అనుగ్రహ ఆశీస్సులను అందుకుని కొంచెం ముందుకు వెళ్ళగానే ఎంతో పురాతనమైన మండపం ఉంటుంది. పౌర్ణమి రోజులలో అరుణగిరి ప్రదక్షిణను ఆచరించే భక్తులకు ఈ మండపానికి ఎదురుగా ఉన్న ప్రదేశంలో అన్న సమర్పణ చేస్తూ ఉంటారు. ఈ ప్రదేశం వై జంక్షన్గా పిలువబడి 3 మార్గాలను కలుపుతుంది. ఎడంవైపు మార్గం బెంగళూరుకి వెళ్తుంది. కానీ మనం కుడివైపున ఉన్న మార్గం నుండే అరుణగిరి ప్రదక్షిణను ఆచరించాలి. ఈ కూడలి వద్ద నుండి అరుణగిరిని కోరికల కొండ అని పిలుస్తారు. భక్తుల సాష్టాంగ నమస్కారాలతో దీప నీరాజనాలతో ఈ ప్రదేశం అంతా ఎంతో సందడిగా ఉంటుంది. ఇంట్లో కూడా మనకి ఇలాంటి ప్రసాదం దొరకదు, అంత అద్భుతంగా చేస్తారు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, స్కాంద పురాణంలో అరుణగిరి అసాధారణమైన వరప్రదాత అని ప్రశంసించబడింది. ప్రాపంచిక కోరికలు కోరుకోకుండా అరుణగిరిని శరణ పొందాలి. సర్వజ్ఞుడైన అరుణాచలునికి తన భక్తుల శ్రేయస్సు తెలుసు. స్వయంగా ఆయనే మనకు అత్యంత గొప్ప వరాలు ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, అంటే జనన మరణ విషవలయం నుండి విముక్తి ప్రసాదించడానికి ఆసక్తిగా ఆప్యాయంగా ఎదురు చూస్తున్నప్పుడు, క్షణికానందం కోసం కోరికలను కోరితే అది ఎంతటి అవివేకం అవుతుంది. మనం ఎప్పుడు అరుణగిరి ప్రదక్షిణను ఆచరించినా ఆ ప్రభావం మన శారీరక మానసిక జీవితంపై ప్రత్యేకమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఈ ప్రదేశంలో అరుణగిరి ఏకరూపంగా దర్శనమిస్తుంది. ఈ కూడలిలో వాయుమూల గణపతి ఆలయం నెలకొని ఉంది. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే, వినాయకుని తొండం కుడివైపుకి తిరిగి ఉంటుంది. ఈ వాయుమూల గణపతి ఆలయం నుండి ప్రదక్షిణకు వెళ్ళే మార్గంలో వాహనాల రద్దీ తగ్గినందువల్ల భక్తులు ప్రశాంతమైన ప్రదక్షిణను ఆచరిస్తారు. అరుణాచలునికి ప్రీతికరమైన అరుణగిరి ప్రదక్షిణయే మనం ఆయనకి సమర్పించే అత్యుత్తమ నివేదన. అరుణగిరి ప్రదక్షిణ యొక్క మాహాత్మ్యం ఏంటంటే, నందికేశ్వరునికి సాక్షాత్తు పరమేశ్వరుడే
ప్రదక్షిణ యొక్క తత్వాన్ని ఇలా వివరించారు. ప్రా అంటే అన్ని పాపాలను పోగొట్టడం, దా అంటే ఇష్ట ఫలితాలను దరిచేర్చటం, క్షి అంటే జన్మాంతరాలను క్షీణింపజేయటం, నమ్ అంటే రుణానుబంధాలన్నీ తీసేసి ముక్తిని ప్రసాదించటం అని వివరించారు. మౌనము, ధ్యానము, జపము, సంకీర్తనము లేక అరుణాచల అని స్మరణ చేస్తూ నవమాసాలు నిండిన మహారాణి నడుస్తున్నట్లు అరుణగిరి ప్రదక్షిణ ఆచరించాలి. ప్రదక్షిణ బాటకు ఎడంవైపునే నడవాలి. ఎందుకంటే కుడి ప్రక్క దేవ సిద్ధ సుర సంఘాలు తమ తమ దివ్యదేహాలతో అరుణగిరి ప్రదక్షిణను ఆచరిస్తూ ఉంటారు. అందువల్ల అదృశ్యంగా సంచరించే యక్ష సుర సిద్ధ కిన్నెర కింపురుషాది దేవతా సంఘాలు, ఋషి మునుల ఆశీస్సులు మనం కోరకనే లభిస్తాయి. అందువల్ల వారికి ఎదురు వెళ్ళవద్దని భగవాన్ రమణ మహర్షి హెచ్చరించారు. సక్రమ పద్ధతిలో ప్రదక్షిణ ఆచరించే వారికి ఆ మహనీయుల అనుగ్రహ ఆశీస్సులు తప్పక లభిస్తాయి. అరుణాచల స్మరణ, కీర్తన, దర్శనం, సన్నిధి, నివాసం అన్నీ సత్సంగమే. కానీ అరుణగిరి ప్రదక్షిణ మాత్రం వీటన్నిటికంటే పైది. అందువల్ల భక్తులందరూ అరుణగిరి ప్రదక్షిణను భక్తి శ్రద్ధలతో ఆచరిద్దాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రౌమరుణాచల. శ్రీ శివనిధి శివాలయ